హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే నాటుకోడి పులుసు అండి. ఇది ఎలా చేయాలి ఏంటి అన్నది మీకు చెప్తాను. ఒక 5 పెద్ద సైజు ఉల్లిగడ్డలు తీసుకున్నాము. 1 స్పూన్ ధనియాలు, ఒక 6 ఇలాచి, ఒక 7 లవంగాలు, కొంచెం చెక్క, జీలకర్ర 1 స్పూను, ఒక పెద్ద సైజు చిన్నెల్లిపాయ, ఒక 10 పచ్చిమిరపకాయలు, ఒక అల్లం ముక్క కొంచెం చిన్నగా. ఇవి బాగా వేడి నీళ్ళలో కడిగేసి పెట్టుకున్నామండి పసుపుతోటి. ఇక్కడ వచ్చేసి ఒక 1/2 కేజీ రొయ్యలు తీసుకున్నాను. ఇవి ఇప్పుడు కాదు, తర్వాత చేస్తాను. ఖాళీ చూపిస్తున్నాను. ఇది చికెన్ అనమాట, పప్పి తెల్లి కోసం. 2 టమాటాలు తీసుకున్నాను. ఇప్పుడు ధనియాలు, దాల్చిన చెక్క, ఇలాచి ఇవన్నీ కలిసి వేయించుకుందాం. జీలకర్ర కూడా వేసి వేయించుకుంటున్నాం అన్నమాట. వేయించుకొని పొడి చేసి పెట్టుకుందాం మిక్సీ వేసి. కానీ ఈ రెసిపీ అయితే నేనైతే చేయట్లేదు, మా వారు చేస్తున్నారు. మా వారు స్టైల్లోని. మా వారికి తెలుగు రాదు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, పచ్చిమిరపకాయలు, అల్లం, చిన్నెల్లిపాయలు ఇవి కూడా పేస్ట్ చేస్తున్నారు. ఇందులో స్పెషాలిటీ ఏంటి అంటే ఇతనికి సరిగ్గా తెలుగు రాదు కాబట్టి నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను. స్పెషల్ ఏంటి అంటే ఆవాల ఆయిల్తోనే ఈ కూర చేయడం అనేది జరుగుతుందన్నమాట. చూడండి, మిక్సీ అయితే పట్టేశారు. ఆవాల ఆయిల్తోనే వండుతున్నారనమాట ఈ నాటుకోడి పులుసు అన్నది. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ ఆవాల ఆయిలే తింటారనమాట. అది ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదా, అందులో నుంచి కొంచెం తీసి అవి కూడా పేస్ట్ చేసేసుకుంటున్నారు. అసలు ఈ తొరికేలా చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు చూసి ఇదే తొరికేలా చేసుకోండి. అసలు ఎంత టేస్ట్ ఉంటుందంటే ఒకేలాగా చేస్తే అంత మనకు ఉండదు టేస్ట్. డిఫరెంట్గా చేసుకోవాలన్నమాట. పెద్దలపై పేస్ట్ చేసి చేస్తున్నారనమాట. ఇప్పుడు 2 టమాటాలు కట్ చేసి అవి కూడా బాగా మెత్తగా కాకుండా కొంచెం లైట్గా మిక్స్ చేస్తున్నారు. బాగా మెత్తగా అంటే అసలు బాగుండదు. బాగా పేస్ట్ లాగా అంటే బాగా మెత్తగా అయిపోతుంది అనమాట. పులుసు అంత మంచిగా అనిపించదు. కొంచెం లైట్గా మిక్సీ చేసి మీకు చూపించే విధానంగా చేసుకోండి, చాలా బాగుంటుంది. అన్నీ కరెక్ట్ కొలతలతోనే చేస్తున్నారు ఈయన. సేమ్ వాళ్ళ కూరలు ఎలా ఉంటాయో అలానే మంచి డిఫరెంట్గా చేస్తున్నారు. బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆవాల ఆయిల్ శుభ్రంగా వేడి నీళ్ళతోటి కడుక్కున్న చికెన్లోని ఆవాల ఆయిల్ వేసారు కొంచెం. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నారు. కొంచెం పసుపు వేశారు. 1 స్పూన్ వేసి కొంచెం వేసారు అనమాట. ఆల్రెడీ పసుపు వేసే కడిగేసుకున్నాంలేండి. ఇప్పుడు 1 స్పూనున్నర కారం వేశారు. ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, ఒక 10 దాకా. అవి మంటున్నాయి, సరిపోతుంది. ఇప్పుడు కొంచెం కట్ చేసిన పెద్ద ఉల్లిపాయలు వేస్తున్నారు అనమాట. ఇప్పుడు ఇందాక పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా పెద్ద ఉల్లిపాయలు, కొంచెం ఆ పేస్ట్ కూడా వేస్తున్నారు. అల్లం, చిన్నెల్లిపాయలు, పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా సగం వేసుకుందాం.
ఇవన్నీ మంచిగా మసాలా మొత్తం ముక్కలకు పట్టేదాకా బాగా కలుపుకోవాలన్నమాట. మంచిగా కలపాలి. వీళ్ళు ఏంటంటే వీళ్ళ ఊర్లోని బాగా ఆవాలు పండుతాయి అన్నమాట. ఆ ఆవాలు వీళ్ళు మిల్లాడించుకొని ఆయిల్ తీసుకుంటారు. ఆ ఆయిలే కూరల్లో వాడతారనమాట. అదే తోరికలో చేస్తున్నారు. వాళ్ళ ఊర్లో ఎలా చేసుకుంటారా ఈయన కూడా అలానే చేస్తున్నారనమాట. అందుకని మనము ఆవాల ఆయిలే యూజ్ చేస్తున్నాం ఈ నాటుకోడి పులుసుకి. చూడండి ఎంత మంచిగా కలిపి మొత్తం మసాలాలన్నీ బాగా పట్టాలన్నమాట. శుభ్రంగా కలిపేసి ఒక 10 నిమిషాల పాటు అలా పెట్టాలి. ఎందుకంటే మసాలాలు ఉప్పు కారం అన్నీ 10 నిమిషాలు అయితే అయిపోయింది. ఇప్పుడు బాండి పెట్టేసుకొని బాండి పెట్టి వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేయాలి. ఇది ఆవాల ఆయిలేనమాట. వీళ్ళకి చలి కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆవాల ఆయిల్ యూజ్ చేస్తూ ఉంటారు కూరలోనే కాదు ప్రతి పిండి వంటల్లోని కూడా యూజ్ చేస్తారనమాట. ఇప్పుడు ఈ ఆయిల్ వేడెక్కింది. ఆయిల్లోని ఇలాచి, దాల్చిన చెక్క చిన్నది, తర్వాత ఒక 2-3 లవంగాలు వేశారు ఆయిల్లోని వాసన కోసం, మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు పెద్ద ఉల్లిపాయలు వేశారు. కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కలిపేసుకుందాం. కొంచెం వేగాలన్నమాట. వేగటం కోసం కొంచెం సాల్ట్ కూడా వేస్తారనమాట. కొంచెం సాల్ట్ వేస్తున్నారు. తొందరగా మగ్గాలి అంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. కొంచెం పచ్చివాసన అయితే పోయేంత వరకు వేయించుకున్నాము. ఇప్పుడు అల్లం చిన్నెల్లిపాయల పేస్టు కొంచెం సగం ఉంది కదా, అది కూడా ఈ ఆయిల్లో వేసేసి పచ్చివాసన పోయేంత వరకు ఇది కూడా కొంచెం ఫ్రై చేసుకుందాం. పచ్చివాసన పోయిందండి. ఇప్పుడు మనం చికెన్ వేసేసుకుందాం. చికెన్ వేసేసుకొని మంచిగా కలిపేసి ఉల్లిపాయలు ఇవన్నీ మిక్స్ అయ్యేదాకా మంచిగా కలబెట్టుకోవాలన్నమాట. మంచిగా కలుపుకొని ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. ఇప్పుడు కొంచెం మూత పెట్టేసుకుందాం. తర్వాత టమాటో వేసేసుకుందాం. కొంచెం మగ్గిందనమాట. మగ్గిన తర్వాత టమాటా వేసుకున్నాం. అది కూడా కొంచెం కలిపేసుకొని కలిపేసుకున్నాం. మూత అయితే కొంచెం పెట్టేసుకున్నాం. ఇప్పుడు జీలకర్ర ధనియాలు ఇవన్నీ మనం పొడి చేసుకున్నాం కదా, అవి అయితే వేస్తున్నారు. వేసి మొత్తంగా కలుపుతారు. మనం ఏదైతే వేయించుకొని పెట్టుకున్నామో పౌడర్ వేసేస్తున్నారు అనమాట. వేసి కలిపి కొంచెంసేపు మగ్గనిద్దాం. ఆల్మోస్ట్ సగం వరకు కూర ఉడికిపోయినట్టేనండి. చూడండి ఆయిల్ పైకి వచ్చేసింది.
ఇప్పుడు వాటర్ పోసుకుందాం. వేడి వాటర్ అన్నమాట ఇవి, చల్ల వాటర్ అయితే వేయలేదు. వేడి చేసుకొని ఆ వాటర్ అయితే వేస్తున్నాం. చూడండి, ముక్కలు మునిగిందాకా పోసుకోవాలన్నమాట. ముక్కలు మునిగిందాకా నీళ్లు పోసుకోవాలి. అదే మనకి కొలత అనమాట. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే, కొంచెం సగం వరకు ఉడికిందనమాట. ఒకసారి అలా కలుపుకొని మూత పెట్టేసుకుందాం. ఉడికిపోయిందండి కూర అయితే. చూడండి ఎంత కలర్ఫుల్గా అయితే ఉందో, చూసారు కదా. ఇప్పుడు పైనుంచి కొంచెం చికెన్ మసాలా వేసుకుందాం. కొంచెం చికెన్ మసాలా వేసుకొని ఒకసారి అట్లా కలుపుకుందాం. కూర అయితే ఉడికిపోయింది లాస్ట్లో అన్నమాట ఇది. ఓకేనా. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచేసి తీసి ఇప్పుడు కొత్తిమీర అయితే చల్లేసుకుందాము. కొత్తిమీర చల్లేసుకొని కొంచెం ఒక్క నిమిషం అలా మూత పెట్టేసి కొంచెం ఆల్మోస్ట్ అయిపోయింది. ఇక స్టవ్ కట్టేసామన్నమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నారనుకుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్లు కూడా పెట్టండి. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఓకే, బాయ్. మా వారు చేసిన కూర చాలా చాలా బాగుంటుంది. ఓకేనా. ఆవాల ఆయిల్తోని. లైక్, షేర్.